నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాసంలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు కాలానికి సంబంధించి ఆకాశంలో గ్రహాల సంచారం, సూర్యుడు మిథునంలో 15 నుండి, ఉచ్చగురుడు కర్కాటకంలో 2వ తారీఖు నుండి సంచరిస్తున్నాడు. ఇక బుధుడు కూడా 22 నుంచి కర్కాటక రాశికి మారతాడు. కుజుడు 20 వరకు మేషరాశిలో సంచరించి 21 నుండి వృషభ రాశిలో సంచరించడం చేస్తాడు. ఇక ఇతర గ్రహాలు అయితే కనుక ఈ కాలంలో ప్రధానంగా ఈ 4 గ్రహాల మార్పులకి చాలా అత్యధికమైన మార్పులు, ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి. అయితే ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాము. ఇంకా ఇతర గ్రహాలు అయితే కనుక సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో, మీనంలో శని సంచారం చేస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు. వీటి యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో 16 నుండి 30వ తేదీ వరకు వివరాలు చూద్దాము. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ లైకు మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరవేసిన వారు అవుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఇక 7లో కుజుడు 22 నుంచి సంచరించడం జరుగుతుంది. 6 వరకు కూడా 6లో సంచారం 20వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తాడు. 22 నుంచి కుజుడు అంత అనుకూలంగా ఉండడు. అయితే 8లో సూర్యుడు 15 నుంచి సంచరిస్తున్నాడు. 8లో అంత అనుకూలం కాదు ఈ వృశ్చిక రాశి వారికి. 9లో గురువు అనుకూలం, బుధ శుక్రులు అనుకూలం కాదు లాస్ట్లో. ఇక అయితే కేతువు 10లో పర్వాలేదు, కొద్దిపాటి మార్పులతో ఫలితాలు బాగానే ఉంటాయి కేతు 10లో అనేది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి 4లో రాహు సంచారం అంత అనుకూలం కాదు. 5లో శని సంచారం కూడా అంత అనుకూలం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు సమంగా కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే కనుక భాగ్యస్థాన గురుడి వల్ల ఆదాయం అయితే ఇమ్మడిగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఆదాయం పెరుగుతుంది, బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఆరోగ్యం కూడా ఈ పీరియడ్లో బాగానే అనుకూలిస్తుంది. పాత నొప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ఇక ఉద్యోగంలో ప్రారంభం పెరుగుతుంది. మొత్తంలో కొత్త ప్రాజెక్టులు, కొత్త విషయాలు కూడా చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కూడా విజయవంతం అవుతుంది. ఈ కాలంలో ప్రారంభించే నూతన వ్యాపారాలకి అనేది కూడా, అంటే నూతన వ్యాపారాల కంటే ఉన్నదాన్నే విస్తరింప చేయటానికి, ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి బాగా మంచి అనుకూలతలు, లాభాలు ఉంటాయి. ఇక విద్యార్థులకి అయితే కనుక విద్యార్థులకి అనుకూల సమయంగా సూచిస్తుంది. సంతానానికి, వివాహం లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించే శుభవార్తలు ఉంటాయి ఈ పీరియడ్లో ఈ వృశ్చిక రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. తోబుట్టువుల మధ్య ఆస్తి వివాదాలు ఉంటే సద్దుమణుగుతాయి. కోర్టు కేసులు, తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రయాణాలు, విదేశీ యాత్రలకి బలమైన యోగం కనిపిస్తుంది ఈ పీరియడ్లో. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు అనుకూలించడం వల్ల సాహసోపేత నిర్ణయాలు ఫలిస్తాయి. 6లో అది ఎక్కువగా హనుమాన్ చాలీసా పఠించడం మరియు మంగళవారం సింధూరు పూజ చేయడం వీరికి ఎంతైనా శ్రేయస్కరం అనేది, ప్రతికూల ఫలితాలు తగ్గడానికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొద్దిపాటి అనుకూలతలతో సహా అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. ధన్యవాదములు.